నమస్తే అండి. బాగున్నారు సార్? బాగున్నాము. సార్, రాబోయే ఎన్నికల్లో మీ ప్రాంతంలో ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మా రాబోయే దాంట్లో పయ్యావుల కేశవ టీడీపీ పీసీసీ చైర్మన్ ఎప్పటికీ జనాలు అందుబాటులో ఉండి మంచి వర్క్ మైండ్ ఉండి ఎడ్యుకేషన్ ఉంది, బాగా చేసినాడు. ఒకటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఏమైపోయింది, ప్రతి ఒక్కటి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి కేసులు వ్యవహారాలు అదేదో నవరత్నాలు పథకాలు అన్నాడు, కానీ అవి సరిగా అందుబాటులోకి రాలే. 2021 1984లో పార్టీ పుట్టినప్పటి నుంచి మేము పార్టీ మారలేదు. టీడీపీనే బాగా డెవలప్మెంటు, కాలువలు అయితేనేమి, ఆంధ్రనీవా కాలువలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి బ్రహ్మాండంగా జరిగింది. ఇప్పుడు నవరత్నాల పథకాల పేర్లు చెప్పుకొని పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని జనాలు భయభ్రాంతులు చేసి మీకు పింఛన్లు ఏమో అవి ఇవి అని మన సర్పంచులు కానీ గెలియకుండా చేసినారు. సర్పంచులు వాళ్ళు వాలంటీర్లను అడ్డం పెట్టుకొని పనిచేసినారు. కానీ జనాలు ఈసారి ఆగరు. ఎట్టి పరిస్థితుల్లో మా లత్వారం విలేజు, ఉరవకొండ మండలం, లత్వారం విలేజు, అనంతపురం డిస్టిక్, మేము ఎట్టి పరిస్థితుల్లో మాకి బాగా మెజార్టీతో ఉండాము. ఇక్కడ పయ్యావుల కేశవన్ ఖచ్చితంగా మా ఊర్లో మెజార్టీ తెప్పిస్తాం. అయితే గత ప్రభుత్వం చూశారు, ప్రస్తుతం చూస్తున్నారు కాబట్టి వ్యత్యాసం ఏ విధంగా ఉంది తేడా పరంగా? నా వయసు వచ్చేసి 54 సంవత్సరాలు. మేము 35 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి రాజకీయమే. 30 సంవత్సరాలని సర్పంచ్ అయినా 2021. అప్పటికి ఇప్పటికీ అభివృద్ధిలో బ్రహ్మాండంగా టీడీపీ నుంచి అభివృద్ధి జరిగింది. కానీ వీళ్ళు నవరత్నాల పథకాలని జనాలకి డబ్బులు చూపిస్తూ బ్రహ్మాండంగా మోసాలు చేసినారు. చేసి ఎత్తుకుంటేనే సమస్య. ఒక గ్రామ సభలే, ఓ జన్మభూములే, ఒక రచ్చబండ అనేది లే, పబ్లిక్ రారు, మీటింగ్లు పెట్టరు, జనాల సమస్యలు కనుక్కునేవాళ్ళు లేరు. వాలంటీర్లు 50 ఇండ్లు కోటి 50 బియ్యం కార్డులు కోటి తీసుకొని వాలంటీర్లతోనే లోన్లోనే మీ ఇంటికి తెస్తున్నాం ఆధార్ కార్డు అని లింక్ చేసుకుంటూ వాళ్ళు ఎంచేపున వాలంటీర్ల గురించే జనాలు భయభ్రాంతులు చేసి మీ పింఛన్ రాదు, అది రాదు అని, మీది ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో పోయినా మన పనులు జరుగు, అన్నీ లింకే, పనులు చేయరు. మన సొంత భూములు మన పాస్బుక్లు చేయించుకోవాలన్నా కాదు. వాళ్ళు అంత మోసము. ఇండ్ల పట్టాలు ఇస్తామన్నారు, ఇండ్ల పట్టాలు సరిగా లేదు. అదే లత్వారం విలేజ్లో 2 ఎకరాలు తీసుకున్నారు, ఎస్సీలదే తీసుకొని వాళ్ళకి 10 లక్షలతో ఇచ్చి 30 లక్షలు వాళ్ళు వసూలు చేసుకున్నారు. ఒక ఎకరాకి 10 లక్షల రూపాయలు ఇచ్చిండేది. లోకల్ కార్యకర్తలు కేవలం విశ్వేశ్వర రెడ్డి కొడుకు ప్రణయ్ రెడ్డి తీసేసుకున్నాడు డబ్బులు, వాళ్ళని బినామీలు పెట్టుకొని. ఏ గాలిమరలు వచ్చినా ఏమొచ్చినా ఏంది లేదు, అంతా వాళ్ళే అని తొక్కేసినారు. ఒక్క నవరత్నాల పేరుతో వాళ్ళు జనాలు మొబ్బు పెట్టినారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆగదు, నువ్వేం చెప్పినా ఆగదు. అయితే ఈసారి రాబోయే ఎన్నికల్లో ఎంత మెజార్టీతో పయ్యావుల కేశవ గారు గెలిచేదానికి ఛాన్స్ ఉందండి? నాకు అంచనా బట్టి చూస్తే వీళ్ళు చెప్పే నవరత్నాల్లో చిన్నోళ్ళంతా మన ఇంటి ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారు. చిన్నోళ్ళు బయటకు పడుకోకుండా ఉన్నారు. ఎందుకంటే మాకు నవరత్నాల స్కీమ్ మీద తప్పవుతాయని వీళ్ళు బెదిరిస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 10,000 నుంచి 2,500 మెజార్టీతోనే గెలుస్తామనే ధైర్యం మాకుంది. నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు? ఎం రవీంద్ర నాయక్ సార్. మీ ఊరండి? లత్తవరం తాండా. అయితే రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికల్లో మీ ప్రాంతంలో ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మా విలేజ్, మా లత్వరం తాండా విలేజ్లోనే పయ్యావుల కేసు వస్తేనే మాకు అంతో ఇంతోగా ఉత్సాహంగా ఉంటుంది. అది ఏది చేసిన పని చేస్తాడు, చెప్పిన పని చేసి పెడతాడే, కానీ అదే విషయానికి ఉంటుంది. కేశవన్నే రావాల్సిందే కోరుతున్నాం. కేశవన్న రావాలని కోరుకుంటున్నారు కాబట్టి ప్రత్యేకంగా మీకోసం ఒక ప్రశ్న. ఆంధ్రనీవా కాలువ ఏదైతే ఉందో దాని ద్వారా ఉరవకొండ నుంచి లత్తవరం చెరువుకు కాలువ తవ్వించి నీటిని అందించిన సమర్థుడు కేశవన్న. అయితే ప్రస్తుతం దాని పరిస్థితి ఏంటండి? ఆ కాలువ అంటేనే లత్వరం నుంచి కోనాపురం శిక్షాంపల్లి వరకు ఆ కాలువ అంటేనే కేశవ బ్రాండ్. కేశవన ఆయన తవ్విచ్చాడు, నీళ్ళు కూడా ఇచ్చాడు. ఈయన అసాధ్యమంతో వచ్చి ఏదో నేను చేస్తా అని చెప్పి ఇప్పటివరకు నీళ్ళు లేదు, ఏంది లేదు. విశ్వేశ్వరరెడ్డి వేస్ట్, ఆయన పని చేయడు, ఏంది లేదు. ఆయనకి ఏంది కావాలా, గాలిమర్లు కావాలా, దందాలు కావాలా, పర్సెంట్లు కావాలా, అంతే తప్ప ఏరే పని ఏంది చేయడు. రైతులకు కాలువకు కానీ విశ్వేశ్వరరెడ్డి అనేది ఏంది చేయలేదు. కేశవన్న వస్తేనే సస్యశ్యామలుగా కాలువలు ఉంటాయి, చెరువులు ఉంటాయి. ఇప్పుడు బోర్లు అయితే ఎండిపోయినాయి, రైతాంగం ఎండిపోయినట్లే ఉంది. కేశవన్న వస్తేనే మాకు కొద్దిగా సస్యశ్యామలుగా ఉంటుందని కోరుచున్నాం. అయితే ప్రస్తుతం ఈ నీటి సమస్య అనేది ఇదే విధంగా కొనసాగుతూ ఉందా మీ ప్రాంతంలో? చాలా
ఆయన ఏదో నేను చేస్తానని చెప్పి వచ్చి ఏదో రెండు కాళ్ళలో దింపి ఏదో పూలు టెంకాయలు కొట్టి పోయినాడే తప్ప అదే లాస్ట్ అదే ఫస్ట్. దానికి ఆంధ్రని ఒక కాలువకు నీళ్ళు కూడా రాలే, చెరువులకు నీరు రాలే. ఆయన చేసేది నేను గొప్పగా చెప్పాడు ఆ రోజు, నేను చేస్తా అది చేస్తా ఇది అని పూజలకు మాత్రమే లే కానీ నీళ్ళకు అంటూ కాలే, ఏమీ కాలే. అయితే ఈసారి రాబోయే ఎన్నికల్లో ఎంత మెజార్టీతో గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్గా కేసు వల్ల 25,000 మెజార్టీతోనే గెలుస్తాడని అనుకుంటున్నాను. మొన్న నామినేషన్కే ఇట్లా ఉంది, నామినేషన్ రోజే గెలిచినట్లే డిక్కు అయిపోయింది మాకు. అయితే అన్నదమ్ముల మధ్య ఉండే గొడవ గురించి అందరికీ తెలిసిందే, దాని గురించి మీరేమంటారు? అసలు రాజకీయం అంటేనే ఆయనకి ఏదే కాదు. అసలు అన్నదమ్ముని సరి చేసుకునే రాజకీయానికి ఉండాల్సిన అవసరమే లేదు. అసలు అన్నదమ్ముని సరి చేసుకునేది ఇది లేనప్పుడు మనం అందరికి ప్రజలందరికీ చేస్తానే అది ఎవరికి అసాధ్యమో, జగన్ అయితే సాధ్యమో, అది ఎవరికి కానేపోదు. అది అన్నదమ్ములకే సరి చేసుకున్నప్పుడు ప్రజలకు అందరికీ నేను చేస్తా అంటే కాదు. అది ఆ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటే ఈసారి ఆ ఓట్లు చీలుతాయి అంటారు కదా, సో దాన్ని బట్టి మీరు ఏమంటారు? అది ఏ విధంగా ఉండబోతుంది, ఏ కోణంలో ఉంటుంది? అది యాక్చువల్గా టీడీపీ అనేది బ్రాండ్. టీడీపీ ఓట్లు ఏది పరిస్థితుల్లో చీలదు. ఏదన్నా కూడా వైఎస్ఆర్లోనే చీలుతుంది తప్ప టీడీపీలో అనేది చేరదు. అది బ్రాండే. ప్రస్తుతం ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? సూపర్ సిక్స్ అంటే అందరికీ భవిష్యత్తే. ఈయన ఏదో ఒకటి అమ్మఒడి అంటాడు, అది అమ్మఒడి కాదు, అది ఏదో పింఛన్ లాగా ఉంటుందిలే కానీ అమ్మఒడి అంటూ కాదు. ఇప్పుడు మనం సంపాదిస్తున్నాం, 10 ఎకరాలు ఉంటే నీకు లేదన్నారట, అది పెట్టలే. చంద్రబాబు నాయుడు సూపర్ 6 సూపర్గా ఉంది. అది ప్రజల్లో అందరికంటే బాగుంది, ప్రజల్లో మేలుగా ఉంది. రైతాంగం కూడా సస్యశ్యామలు చూసినట్టు ఉంటుంది. మొత్తానికి ఈ ప్రభుత్వ పనితీరుపై మీకు సంతృప్తికరంగా అనిపించిందా, అసంతృప్తికరంగా అనిపించింది? ఏందుండ నా కబ్జాలు, గాలిమర్ల కబ్జాలు అదే ఉందిలే కానీ సంతృప్తి ఇలా ఉంటుంది.